ప్రస్తుతం మార్కెట్లో అన్ని ఆహార పదార్థాలు కూడా కల్తీ అవుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. ఆహారాలను చాలా దారుణంగా కల్తీ చేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు చాలా మంది కేటుగాళ్ళు. ఉప్పు నుంచి పప్పు దాకా చివరికి స్వచ్ఛతకు మారుపేరైన పాలను కూడా కల్తీ చేస్తున్నారు. చాలా మంది పాలల్లో నీళ్లను కలిపి అమ్ముతున్నారు. ఈ రకమైన కల్తీ ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే ఈ రోజుల్లో మాత్రం ఏకంగా రసాయనాలనే మిక్స్ చేస్తున్నారు మోసగాళ్ళు. అలాంటి స్వచ్ఛత లేని పాలను తయారు చేస్తున్నారు. అంతేగాక బయట పలు హోటల్స్లో ఫుడ్ ఎలా పడితే అలా శుభ్రత లేకుండా చేస్తున్నారు. ఫుడ్ ఎంత దారుణంగా చేస్తున్నారో రీసెంట్గా కొన్ని వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. ఇలా ఎప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కల్తీ ఫుడ్ చలామణి అవుతోంది. అయితే ఇలా ఆహార పదార్థాలను కల్తీ చేసే వారికి ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుందని సమాచారం తెలుస్తోంది. ఇంతకీ ఎలాంటి శిక్షలు పడతాయి, పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ క్వాలిటీ విషయంలో దేశంలో ప్రత్యేక చట్టాలే ఉన్నాయి. దేశంలో కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006ను రూపొందించారు. దీంతో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ను కూడా ఖచ్చితంగా పాటించాలి. ఈ చట్టం ప్రకారం ఆహార పదార్థాలను ఎవరైనా కల్తీ చేస్తే వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. పాల నుంచి ఎలాంటి ఆహార పదార్థాలను కల్తీ చేసినా కూడా అది నేరం కిందికే వస్తుందని చట్టం చెప్తోంది. ఒకవేళ నేరం రుజువై ఫుడ్ కల్తీ అయిందని తేలితే జరిమానా, శిక్ష లేదా రెండూ విధించే కఠినమైన చట్టాలు అయితే ఉన్నాయి. ఇక జరిమానా విషయానికి వస్తే ఎవరైనా వ్యక్తి ఆహార పదార్థాలను కల్తీ చేస్తే అతనికి ఏకంగా ₹1,00,000 దాకా జరిమానా విధించవచ్చు. ఇంకా అంతేకాదు, నేర తీవ్రత ఆధారంగా జరిమానాతో పాటు 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల ఒక వ్యక్తి మరణిస్తే కల్తీ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల దాకా కఠిన జైలు శిక్ష విధించవచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 తో పాటు ఇండియన్ పెనల్ కోడ్ లో కూడా కల్తీకి సంబంధించిన నేరాలకు కఠిన రూల్స్ ఉన్నాయి. ఐపీసీలోని సెక్షన్ 272, 273 ప్రకారం కల్తీ ఆహార పదార్థాలను అమ్మిన వ్యక్తికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశాలుంటాయి. ఇది సంగతి. ఇక మంచి ఫుడ్ని ఏ విధంగా అయినా కల్తీ చేస్తే ఖచ్చితంగా ఈ శిక్షలు తప్పవు. ఎక్కడైనా ఫుడ్ బాగోలేదని, కల్తీ అయిందని తెలిస్తే ఖచ్చితంగా 04021111111 నంబర్కి కంప్లైంట్ చేయండి. లేకపోతే FSSAI వెబ్సైట్లోకి వెళ్ళి మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేయండి. మరి ఈ సమాచారం మీ బంధువులు, మిత్రులతో కూడా షేర్ చేసుకుని వాళ్ళని కూడా ఒకసారి అలర్ట్ చేయండి.